కంచెలో గల వికలాంగుల కాలనీలోని కాప శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కాలనీ వాసులు భారీగా చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్ట నాగేశ్వరరావు హాజరయ్యారు. వారి సమక్షంలో సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏ కార్యక్రమైనా సాధించగలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే నాకు 30 సంవత్సరాలుగా పరిచయం. వారు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు వాళ్ళిద్దరే. అంటే పేదవాడు రోజంతా కష్టపడి వస్తే ఇవాళ చూడటానికి 500, 600 సంపాదిస్తున్నారు, కానీ దాంట్లో నుంచి ఆ రోజంతా కష్టపడ్డ పెద్ద మనిషి ఇదివరకు ఒక 50 రూపాయలు పెడితే ఆయనకి సరిపోయేది. అది ఇప్పుడు 100 దాటిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మరి? అది లేకుండా ఉండలేడు. ఇంటికి వచ్చేసరికి మరి ఏమైనా 500, 600 సంపాదించినావు కదా అని అడిగితే ఆయన తెల్ల ముఖం వేస్తున్నాడు. ఇంట్లో రోజు సమాధానం ఏం చెప్పాలి? కష్టపడ్డాను, తాగి వచ్చానని అంటే కుదురుతుందా? కుదరదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అటువంటిది లేకుండా ఉండుంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో, లేకుంటే రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకులు లేకుండా ఉన్నట్టయితే మీ ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున పేదవాళ్ళ వైద్యం ఇబ్బంది అయిపోతా ఉంది. పేదవాళ్ళకి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. వైద్యం చేయించుకోలేక మంచంలో పడి ప్రాణాలు వదులుతున్నారనేటటువంటి ఉద్దేశంతో మీకు ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీకు పేదవాళ్ళకి వైద్యం అందటం కోసం చేసినటువంటి ప్రయత్నం. మీ పిల్లలు కూడా చదువుకోవాలని, మీ పిల్లలకు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో చదువులు రావాలి, చదువుకోవాలి, వాళ్ళు కూడా పై చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాలి, నీ కుటుంబానికి ఆసరాగా నిలబడాలని చెప్పి ఆలోచించి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేకపోతే 2 గదులు ఇల్లు వేసుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ నువ్వు అడిగిన ఇళ్ళు ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ. మీరేం చేశారు ఇన్ని రోజులని చెప్పి నేను కేసీఆర్ని, మోడీని ఇద్దరిని అడుగుతాను.